ఆలయ ప్రాంగణంలో విషాదం చోటు చేసుకుంది. గోదావరికని ప్రాంతానికి చెందిన వెన్నగట్టి రాజేశ్వరి 65 సంవత్సరాల వృద్ధురాలు విద్యుత్ షాక్తో మృతి చెందింది. అంజన దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు ఆలయానికి వచ్చిన రాజేశ్వరి కాలకృత్యాలు తీర్చుకునేందుకు కళ్యాణకట్ట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగ తగిలి షాక్ గురైన ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె కోడలు సరితకు విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడింది. వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాజేశ్వరి మృతి చెందగా ఆమె కోడలు సరిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బుధవారం అదే చోట విద్యుత్ షాక్ తో వానరం మృతి చెందగా ఆలయ అధికారులు పట్టించుకోవాలని ఇంతలోనే అదే చోట దర్శనానికి వచ్చిన వృద్ధురాలు షాక్ తగిలి మృతి చెందిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శనం చేసుకుని మరికొన్ని గంటల్లో ఇంటికి చేరాల్సిన కుటుంబంలో వృద్ధురాలి మృతి విషాదాన్ని నింపింది. పానమైన ముసలమ్మ మా అత్తమ్మ చనిపోతే ఎవరు పట్టించుకూడ అక్కడ డాక్టర్లు కూడా ఎవరు పట్టించుకోవాలి. అక్కడ ఉన్న ఆయాలు నాకు కూడా షాట్ కొట్టి ఇప్పుడు నా పానం కూడా పోతుంది. ఆమెను పట్టిన వల్ల నా పానం కూడా పోతుంది. నాకు కూడా చిన్న వైర్ ఉన్నది. ఆ వైర్ గేటుకు రాకుండే నేను ఆమె ముట్టిన వడ్డ వల్ల నేను వెళ్ళి పిడిసి వచ్చింది అయింది అనుకున్నా. మళ్ళీ చూసరికి కరెంట్ షాట్ కొట్టింది. నేను ఇంత ముట్టిన నాకు షాట్ కొట్టింది. షాట్ కొట్టిన కరెంట్ షాట్ కొట్టిందని అందరినీ రమ్మన్నా. ఇక మా ఆయన వచ్చి మళ్ళీ గేట్ లేపుకొని తీసుకొని వచ్చింది. అందరు వచ్చి చూసిండ్రు కానీ ఏమి మాట్లాడింది మంచిగానే మాట్లాడింది. తీసుకుపోయినా అంబులెన్స్ కూడా ఎంత ఫోన్ చేసినా హాఫ్ అన్ అవర్ అయినా మళ్ళీ మేమే కార్లు వేసుకొని వచ్చినాము. ఎట్లా మళ్ళీ కొంచెం నడిచింది మాట్లాడింది కూడా నడిచి మాట్లాడింది ఒక 2 అడుగులు వేసింది. నాకు చెయ్యి కాలు నొత్తాది నాకు నడవత్తలేదు అని వల్ల మళ్ళీ ఎత్తుకొని వచ్చినాం. వెహికల్ పట్టుకొని వచ్చింది మాకు. మా అత్తమ్మ మంచిగా బతుకుతుండే ఎవరు డాక్టర్లు పట్టించుకోక ఎవరు రాకని అధికారులు ఎవరు రాకనే ఇట్లా ఇది అయిపోయింది. మా అత్తమ్మ ఆక్సిజన్ పెట్టిన తప్పకుండా బతుకుంటే మాట్లాడింది మంచిగా. తీసుకోవాలి కదా అక్కడ ఏం పెట్టలేదు వాళ్ళు. సో దానివల్ల ఈ రోజు మా నాన్నమ్మ ప్రాణం పోయింది. అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద మనిషి కాబట్టి పోయింది. దానికి వాళ్ళు తీసుకోవడానికి మా వాళ్ళని అంటున్నారు మీరే లేదు అని. అది ఆల్రెడీ కోతి చనిపోయినప్పుడు తెలిసినప్పుడు మీరైనా కనీసం ప్రికాషన్స్ ముందు తీసుకోవాలి కదా. ఇట్లా ఉంది మీరు వెళ్ళకండి అట్లీస్ట్ అక్కడ ఒక బోర్డు అయినా పెట్టాలి కదా అట్లా వెళ్ళకండి అనేది. అట్లా ఏం పెట్టలేదు వాళ్ళు. ఖచ్చితంగా ప్రాణాలతో ఉండేది అక్కడ. అట్లీస్ట్ మినిమం కూడా అక్కడ ఫస్ట్ ఎయిడ్ లేదు ఏం లేదు అక్కడ. మేమే మళ్ళీ ఎవరు అక్కడ అధికారులు వాళ్ళు రావాలంటే హాఫ్ అన్ అవర్ పట్టిందంటే మేమే కార్లో తీసుకుని మేమే వస్తున్నాం. కొండగట్టు గుడి దగ్గర గుడికి దర్శనం కోసం వాళ్ళు తీసుకొస్తే నాన్నమ్మకి